ఫోటో కొంచెం తారీఖున జరగబోయే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా బెల్లయ్య నాయక్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే ట్రైకాన్ చైర్మన్ గారైన వారు ఎన్నికల భాగంగా పీసీసీ ఆదేశానుసారం వివిధ కాన్స్టిట్యున్సీలలో తిరుగుతూ ఈరోజు ఇక్కడ కూడా బంజారా సంఘాల వారు నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారిని నరేందర్ రెడ్డి గారిని బలపరచాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ నుండి మళ్ళీ జగిత్యాలకు వెళ్తారు. ఈ విధంగా పార్టీ ఇచ్చిన విధులను నిర్వహిస్తూ వారు ఈరోజు అందులో భాగంగా సిరిసిల్ల పట్టణానికి రావడం జరిగింది. ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్ యొక్క ఎన్నికల ప్రచార శైలిని, అదే దాని ప్రాముఖ్యతను వారు మీకు వివరిస్తారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి. 7వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతాం. ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు గెలవడం వల్ల అప్పర్ హౌస్లో కాంగ్రెస్ బలం పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలన్నీ కూడా పాస్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజలకు నియమించినటువంటి అన్ని హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ కాంగ్రెస్కు ఓడించడం కోసం మిగతా అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ తాను గెలవలేనని తెలిసి బీజేపీని గెలిపించి కాంగ్రెస్కు బలం తగ్గిందని చెప్పి నిరూపించాలనే లక్ష్యంతో ఇవాళ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి బలపరుస్తున్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ను ఓడిస్తే ప్రభుత్వం ఏమి చేస్తలేదు, కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పి మన సిరిసిల్ల నాయకుడే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తనైతే పోటీ చేయడు కానీ కాంగ్రెస్ గెలవదని ప్రచారం చేస్తున్నాయి మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 10 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ ఒకవైపు, 10 సంవత్సరాలుగా అధికారంలో కేంద్రంలో ఉండి, ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉండి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా దాదాపు 65 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకోవైపు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ స్పష్టమైనటువంటి పద్ధతిలో గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగాలు కల్పన ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే 56,000 ఉద్యోగాలని భర్తీ చేసినాం. ఈ ప్రభుత్వం టర్మ్ అయ్యేలోపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఖాళీని, విభజన తర్వాత తెలంగాణకు వచ్చినటువంటి ఖాళీలు, గత 11 సంవత్సరాలుగా రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఖాళీలు, ఈ 2 సంవత్సరాల్లో కూడా రిటైర్డ్ ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఖాళీని భర్తీ చేయాలనేటటువంటి లక్ష్యంతో మా ప్రభుత్వం ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్ వాయిస్కు, గ్రాడ్యుయేట్ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేటటువంటి, ప్రభుత్వం దగ్గరికి పోయి పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నరేందర్ రెడ్డి గారిని గెలవడం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. బీజేపీకి ఓటు వేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో 8 మంది ఎంపీలు గెలిపించాం మనం. మీ అందరికీ తెలుసు, ₹1 కేంద్రం నుంచి ఎంపీలు తీసుకురావాలి. 2 మంత్రులు ఉన్నారు బీజేపీ నుంచి, 1 పైసా తీసుకొచ్చేటటువంటి చేతనైతే లేదా. ఇవాళ ఎమ్మెల్సీ గెలవడం వల్ల కాంగ్రెస్ను తిట్టడానికి ఉపయోగపడతారు తప్ప సమస్యలు పరిష్కరించడం కోసం ఉపయోగపడడం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమస్యలను పరిష్కరించుకోగలిగినటువంటి అవకాశం నరేందర్ రెడ్డికి మాత్రమే ఉంది. ఆయననే గెలిపించాలని కోరుతా ఉన్నాం. నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం రాజకీయ వ్యూహంలో భాగంగా బీజేపీ పోటీ చేస్తుందే తప్ప గ్రాడ్యుయేట్ల మీద వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, గ్రాడ్యుయేట్ల సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదు.
ఎందుకంటే 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేనటువంటి బీజేపీ ఇక్కడ గ్రాడ్యుయేట్ సీట్లో గెలవడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడక్కడ తాము కూడా బరిలో ఉన్నామనేటటువంటి చాలామంది ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ కోరుతున్నది ఏంటంటే మీకు సంబంధించిన మీ ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసుకొని మీకు సంబంధించిన సెకండ్ ప్రియారిటీ ఓటు నరేంద్ర రెడ్డి గారికి ఇప్పించాలని చెప్పి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు గెలవరు, మీ ఓటు వ్యర్థం కావద్దు, మీ ఓటు వేస్ట్ కావద్దు. మీకు పడేటటువంటి ఓటు ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటు మాకు వేయించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు, బీజేపీ ఒకవైపు అరాచకత్వాన్ని దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రాజ్యాంగం చట్టం ప్రకారం రావాల్సినటువంటి అధికారాల్ని రానియకుండా బీజేపీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యం, ఒక సామాజిక న్యాయం ఎజెండాగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతుంది. మీరు ఎమ్మెల్సీని గెలిపించడం వల్ల అది మరింత బలోపేతమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాను.